హలో ఫ్రెండ్స్, 2014 మార్చి 8వ తేదీ మలేషియాలోనే కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి MH350 అనే ఒక ఫ్లైటు చైనాలోనే బీజింగ్ అనే ఒక స్టేట్కి వెళ్లాల్సిన ఫ్లైటు మలేషియాలో స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఆ ఫ్లైట్ అయితే మిస్ అయిందనమాట. సో మిస్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఫ్లైట్ గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. అంటే జనరల్గా ఫ్లైట్ అనేది ఎక్కడైనా కూలిపోయినప్పుడు అక్కడ కింద ఆ చకలాలు కానీ దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ దొరుకుతుంది. అంటే ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా సముద్రం మీద పడిపోయినప్పుడు ఆ సముద్రం మీద అంటే పడ్డ రోజు కాకపోయినా ఒక 2-3 డేస్ లేకపోతే 1 వీక్ అయినా ఆ ఫ్లైట్ కి సంబంధించిన ఏదైనా చిన్న క్లూ కూడా దొరకాలన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు కూడా చిన్న క్లూ కూడా ఆ ఫ్లైట్ గురించి మలేషియా గవర్నమెంట్ ఫైండ్ అవుట్ చేయలేకపోయింది. రీసెంట్ గా మలేషియా గవర్నమెంట్ ఏం చేసిందంటే డిసెంబర్లో అంటే 2014 డిసెంబర్లో యుఎస్ లోనే ఓషన్ ఇన్ఫినిటీ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం పేరు ఏంటంటే నో ఫైన్ నో ఫీజు. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఆ యుఎస్ ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థ ఆ ఫ్లైట్ వివరాలు కానీ కనుక్కున్నట్లయితే ఎక్కడ పడింది ఏంటి అనే వివరాలు కనుక్కున్నట్లయితే వాళ్ళకి మలేషియా గవర్నమెంట్ $70 బిలియన్ వాళ్ళకి ఫీజు ఇచ్చేటట్టుగా ఒప్పందం కుదుర్చుకుంది అనమాట. అంటే సుమారు ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 5,800 కోట్లు ఇవ్వడానికి రెడీ అయింది. సో ఇన్ కేస్ వాళ్ళు ఆ ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థ ఆ ఫ్లైట్ గురించి ఎలాంటి వివరాలు కనుక్కోకపోతే మలేషియా గవర్నమెంట్ ₹1 కూడా ఇచ్చే పని లేదనమాట. సో అసలు ఇంత ఖర్చు పెడుతున్నారంటే అసలు ఆ ఫ్లైట్ ఎలా కూలిపోయింది ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. సో 2014 మార్చి 8వ తేదీ మిడ్ నైట్ అనమాట. అంటే రాత్రి 12:42 మలేషియా రాజధాని కోలాలంపూర్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి MH350 అనే ఫ్లైట్ స్టార్ట్ అయింది మలేషియా నుంచి. సో మలేషియా నుంచి చైనాలోనే బీజింగ్ అనే ఏరియాకి వెళ్ళాలంటే దాని రూట్ ఎలా ఉండేదంటే మలేషియా నుంచి స్టార్ట్ అయ్యి బ్యాంకాక్ మీదుగా వియత్నం నుంచి అక్కడ నుంచి చైనాలోనే బీజింగ్ అనే ఏరియాకి వెళ్ళింది అనమాట. జనరల్గా అయితే ఫ్లైట్స్ రూట్ అలా ఉండిద్ది. కాకపోతే ఏం జరిగిందంటే ఈ ఫ్లైట్ స్టార్ట్ అయిన అంటే 12:42 మలేషియాలో స్టార్ట్ అయిన ఫ్లైట్ 1:12 ఏం జరిగిందంటే ఫ్లైట్ అయితే మిస్ అవటం స్టార్ట్ అయిందనమాట. అంటే 1:12 ఒక పైలట్ ఈ ఫ్లైట్ అనేది మిస్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ మలేషియాలోని ఎయిర్పోర్ట్ లో ఉన్న సిబ్బందికి చేరవేశాడు అనమాట. అంటే ఈ ఫ్లైట్ లో మొత్తం ఎంతమంది ఉన్నారంటే 239 మంది ఉన్నారు. అంటే 227 మంది ప్యాసింజర్స్, ఒక 10 మంది క్యాబిన్ క్రూ అంటే ఫ్లైట్ లో పనిచేసే వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఇంకా ఇద్దరు పైలట్స్ ఉన్నారన్నమాట. అంటే మొత్తం 239 మంది ఆ ఫ్లైట్ లో ఉన్నారు. సో వీళ్ళు మొత్తం కూడా మిస్ అయ్యారు అనమాట. అంటే ఇప్పటి వరకు కూడా అసలు ఆ ఫ్లైట్ ఎలా మిస్ అయింది ఏంటి వివరాలు తెలియదు. సో ఇలా ఈ ఫ్లైట్ ఏం జరిగిందంటే స్టార్ట్ అయ్యి మలేషియా నుంచి చైనాకి వెళ్లాల్సింది ఈ బ్యాంకాక్ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చైనా వైపు వెళ్లాల్సింది అంటే వియత్నాం మీద చైనా వెళ్లాల్సింది ఇటు ఇండియా వైపు స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయిన తర్వాత అంటే ఇండియా వైపు తిరిగింది. సో తిరిగిన తర్వాత వీళ్ళు 12:42 స్టార్ట్ అయిన ఈ ఫ్లైట్ 1:12 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఇంకా 1 అవర్ వరకు కూడా అంటే 2:22 కూడా అంటే మిడ్ నైట్. సో చిన్న చిన్న కమ్యూనికేషన్ అయితే జరిగింది అనమాట. అంటే జనరల్గా ఏంటంటే ఒక ఫ్లైట్ వెళ్తున్నప్పుడు అది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్ళాలి ఈ రెండు ఎయిర్పోర్ట్లకి జనరల్గా ఏంటంటే పైలట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. జనరల్గా ఏంటంటే ఈ రూట్ గురించి కానీ ఏదైనా వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. కాకపోతే ఆ రోజు ఏం జరిగిందంటే 1:12 ఫస్ట్ మిస్ అవటం స్టార్ట్ అయింది. సో పైలట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తర్వాత ఏంటంటే 2:22 దాకా కూడా ఏంటంటే చిన్న చిన్న కమ్యూనికేషన్ జరిగింది. అంటే దాంట్లో క్లారిటీ లేదనమాట. సో ఇలా కమ్యూనికేషన్ జరిగింది. టోటల్గా ఏంటంటే రాత్రి 2:22 ఏంటంటే ఫ్లైట్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ ఎయిర్పోర్ట్లకు లేదనమాట. సో జనరల్గా ఏంటంటే మనం రాడార్ టెక్నాలజీ యూజ్ చేసి అసలు ఫ్లైట్ ఎక్కడ ఉంది ఏ ఎత్తులో వెళ్తుంది సో ఏ దిశలో వెళ్తుంది అని చెప్పి జనరల్గా ఏంటంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు లేకపోతే ఏంటంటే ఏదన్నా సముద్రంలో ఏదన్నా పడ్డప్పుడు ఏంటంటే దాన్ని ఎతకడానికి అసలు అది ఎటు సైడ్ ఉందని కనుక్కోవడానికి రాడార్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. సో ఈ రాడార్ టెక్నాలజీ కూడా ఏంటంటే 2:22 తర్వాత ఏంటంటే ఈ రాడార్ టెక్నాలజీ కూడా ఏంటంటే అసలు ఫ్లైట్ ఎటు సైడ్ వెళ్ళిపోతున్నా కూడా కమ్యూనికేషన్ లేదు. అంటే నైట్ 2:22 మిస్ అయిన ఫ్లైట్. సో ఇంకా వీళ్ళు మలేషియా గవర్నమెంట్ ఏం చేసిందంటే సో మార్నింగ్ 7:30 ఆ ఫ్లైట్ అయితే ఎక్కడో కూలిపోయిందని చెప్పేసి డిసైడ్ అయ్యి
దాన్ని చెక్ చేయడానికి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఇనిషియల్ గా మలేషియా, బ్యాంకాక్, వియత్నాం, చైనా హెల్ప్ తీసుకొని సో ఇనిషియల్ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళు మొత్తం ఏంటంటే 40 హెలికాప్టర్లు ఇంకా 60 దాకా షిప్పులు తీసుకొని సముద్రం మొత్తం కూడా గాలించడం స్టార్ట్ చేశారనమాట. ఎంత గాలించినా కానీ ఏంటంటే వీళ్ళకి ఇనిషియల్ గా ఎలాంటి ఫైండింగ్స్ అయితే కనపడలేదు. అంటే ఒకవేళ ఇప్పుడు ఫ్లైట్ కానీ ఎక్కడైనా కూలిపోయినప్పుడు ఆ కూలిపోయిన ఫ్లైట్ యొక్క పార్ట్లు కానీ లేకపోతే మనుషులు కానీ ఎక్కడైనా సముద్రంలో పడ్డా కానీ ఒక అప్పటికప్పుడు కాకపోయినా తర్వాత 2 రోజులకైనా కానీ మనకి పై కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అసలు ఆ ఫ్లైట్ కి సంబంధించిన చిన్న క్లూ కూడా వీళ్ళు 2 రోజుల దాకా ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. సో తర్వాత ఏం చేసిందంటే మలేషియా గవర్నమెంట్ ఇంకా ప్రపంచంలోనే అన్ని దేశాలు హెల్ప్ కావాలని చెప్పేసి కోరింది అనమాట. కోరినప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు ఇనిషియల్ గా ఈ మలేషియా, బ్యాంకాక్ లేకపోతే వియత్నాం, చైనా స్టార్ట్ చేసిన ఆపరేషన్ తర్వాత ఇండియా హెల్ప్ తీసుకుంది, తర్వాత ఆస్ట్రేలియా హెల్ప్, యుఎస్, యూకే ఇట్లా అన్ని కంట్రీస్ నుంచి కూడా మొత్తం వాళ్ళకున్న టెక్నాలజీ మొత్తం యూజ్ చేసి సెర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. వీళ్ళు ఎంత స్టార్ట్ చేసినా కానీ ఎంత స్టార్ట్ చేసి తిరిగి మొత్తం సముద్రాలు చుట్టుపక్కల అంటే ఆ ఫ్లైట్ ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ వెళ్ళాలి అంటే మలేషియా నుంచి చైనా వరకు కూడా ఈ మధ్యలో ఉండే ఏరియాలు మొత్తం ఏంటంటే మొత్తం గాలించేశారనమాట. ఈ ఫ్లైట్లు కానీ లేకపోతే షిప్లు వేసుకొని మొత్తం చెక్ చేశారు. కానీ ఏంటంటే వీళ్ళకి చిన్న క్లూ కూడా దొరకలేదు. అంటే ఒక 20 రోజుల దాకా కూడా వీళ్ళకి ఎలాంటి క్లూ దొరకపోయినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే డిసైడ్ అయ్యారు అనమాట, మలేషియా గవర్నమెంట్. సో ఈ ఫ్లైట్ ఏంటంటే మిస్టరీగా మిగిలిపోయింది, ఈ ఫ్లైట్ అసలు ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియట్లేదు అని చెప్పేసి మొత్తం ఒక 20 రోజుల తర్వాత ఏంటంటే మలేషియా గవర్నమెంట్ ఏంటంటే డిక్లేర్ చేసింది అనమాట. ఇది ఏంటంటే అసలు ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయేటట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ చేశారు. సో తర్వాత ఏం జరిగిందంటే 2018 సంవత్సరం అప్పుడు ఈ మలేషియా గవర్నమెంట్ యుఎస్ లో ఉండ ఒక సంస్థతో ఏంటంటే ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థతో వాళ్ళు ఏంటంటే కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు అంటే ఓషన్ ఇన్ఫినిటీ అంటే ఏంటంటే ఆ సంస్థ ఏం చేసిందంటే సముద్రంలో ఏదైనా వస్తువు పడ్డా కానీ ఇలాంటి ఫ్లైట్ మిస్ అయినప్పుడు లేకపోతే ఏదైనా షిప్లు మిస్ అయినప్పుడు ఏంటంటే ఈ సంస్థ ఏంటంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీని బట్టి ఆ లోపల సముద్రంలో మొత్తం ఏంటంటే గాలించి ఫైండ్ అవుట్ చేస్తారు జనరల్ గా. సో వీళ్ళు ఏంటంటే మలేషియా గవర్నమెంట్ ఈ ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థతో కమ్యూనికేట్ అయ్యి సో ఈ ఫ్లైట్ గురించి వివరాలు ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తారని చెప్పేసి వాళ్ళ కొంత మనీ పే చేసి వాళ్ళు అయితే అప్పుడు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు శాటిలైట్ ద్వారా కనుక్కుంది ఏంటంటే ఫ్లైట్ మిస్ అయినప్పుడు సో ఇటు చైనా వెళ్లాల్సిన ఫ్లైట్ ఇటు ఇండియా వైపు మారింది. సో ఈ అండమాన్ సముద్రం వైపు దిగింది. సో ఆ సముద్రం లోపల పడి ఉండిద్ది అని చెప్పేసి వీళ్ళు అయితే ఇనిషియల్ గా ఫైండ్ అవుట్ చేశారనమాట. ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేసిందంటే వీళ్ళు ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థ ఇంకా అండమాన్ సముద్రం ఉంది కదా ఆ సముద్రం మొత్తం కూడా గాలించింది అనమాట. అంటే ఎంత లెక్క గాలించిందంటే 1,20,000 కిలోమీటర్లు ఆ ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థ మొత్తం గాలించి సో వాళ్ళకు కూడా ఏంటంటే సముద్రం గాలించిన లోపల కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. సో ఫైనల్ గా వాళ్ళు ఏం చెప్పారంటే సో మాకు 2018లో ఉన్న టెక్నాలజీని బట్టి సో మాకు ఎలాంటి క్లూ దొరకలేదు ఫ్లైట్ గురించి అని చెప్పేసి మలేషియా గవర్నమెంట్ తో చెప్పడం జరిగింది. కాకపోతే రీసెంట్ గా ఏం చేశారంటే ఈ సంస్థ అంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది బాగా, అంటే ఎలాంటిదైనా ఎక్కడున్నా కానీ ఫైండ్ అవుట్ చేసే టెక్నాలజీ అయితే ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి మళ్ళీ ఈ యుఎస్ లో ఉన్న ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థ ఈ మలేషియా గవర్నమెంట్ తో కమ్యూనికేట్ అయ్యి మన డిసెంబర్లో అంటే 2014లో వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారనమాట. నో ఫైండ్ నో ఫీ అనేది. అంటే ఇప్పుడు ఇంత ముందుకు చెప్పే కదా ఒకవేళ ఫ్లైట్ గురించి కానీ కనుక్కున్నట్లయితే వాళ్ళకి $70 బిలియన్ ఇచ్చేటట్టు అంటే 8,500 కోట్లు ఇచ్చేటట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒకవేళ ఆ సంస్థ కానీ ఈ ఫ్లైట్ గురించి ఎలాంటి వివరాలు కనుక్కోలేకపోతే ఏంటంటే ఈ మలేషియా గవర్నమెంట్ ఏంటంటే ఆ సంస్థకి ₹1 కూడా ఇచ్చే పని లేదు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థ రీసెంట్ టెక్నాలజీని బట్టి సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. సో మేబీ ఒక 2-3 మంత్స్ లో ఏంటంటే వీళ్ళు ఫైండింగ్స్ ఏంటంటే 2018లో 1,20,000 కిలోమీటర్లు తిరిగారుగా అప్పుడు వాళ్ళు తిరిగిన ఏరియాలు మొత్తం ఒక ఫైండ్ అవుట్ చేసుకొని సో అసలు ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం అవి మినిమైజ్ చేసుకొని ఇప్పుడు ఏం చేశారంటే 15,000 కిలోమీటర్లు సముద్రం మొత్తం గాలించి ఆ ఫ్లైట్ యొక్క వివరాలు ఫైండ్ అవుట్ చేసేటట్టుగా వాళ్ళు మ్యాప్ అయితే రెడీ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఆ ఫ్లైట్ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి రీసెంట్ ఏ టెక్నాలజీ చేసి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ మొత్తం కూడా యూజ్ చేసి ఆ ఫ్లైట్ మిస్సింగ్ గురించి కూడా వివరాలు కనుక్కోవడానికి అయితే స్టార్ట్ అయ్యారు అనమాట. సో ఇది అసలు ఈ ఫ్లైట్ అనేది అసలు మిస్టరీ అనమాట. ఇంతవరకు ఏంటంటే ప్రపంచంలో ఇట్లా ఫ్లైట్
మిస్ అవుతున్నాయి కానీ మిస్ అయినా కానీ ఎక్కడ కూలిపోయి ఏంటి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ మలేషియన్ ఫ్లైట్ ఎక్కడ మిస్ అయింది ఏందని ఇప్పుడు వరకు కూడా అసలు దాని గురించి తెలుసుకోలేకపోవటం ఏంటంటే అది ఒక మిస్టరీగా మిగిలిపోవటం వల్ల ఇప్పుడు ఆ యుఎస్ సంస్థ ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థ దాని గురించి ఫైండ్ అవుట్ చేయడానికి అయితే స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ గా నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.